నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. డీలిమిటేషన్ ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. దక్షిణ భారతదేశానికి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది ముప్పుగా మారబోతుందని చాలామంది అంటూ ఉన్నారు. ఇది దక్షిణ భారతదేశానికి నష్టమే అని అంటూ ఉన్నారు. మరి ఇందులో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, నిజంగా ఉత్తర భారతదేశానికి మేలు చేయడం కోసమే ఈ డీలిమిటేషనా, లేకపోతే నిజంగా మహిళా సాధికారత సాధించడం కోసమేనా అనే విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతోటి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉంటారన్నా? బాగుంది. చెప్పండి అన్న, అంటే నిజంగా ఈ డీలిమిటేషన్ ఎందుకోసం అంటారు? బ్రదర్, మామూలుగా అది జనరల్గా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. జనాభా పెరుగుతున్నా కాబట్టి పార్లమెంట్ పెంచడం, రిజర్వేషన్లు పెంచడం, ఇట్లా జరుగుతున్నట్టు ప్రక్రియ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈరోజు జనాభా లెక్కల కుల ప్రతిపత్తి పక్కన కులగణన జరిగింది కదా, అది అబద్ధమే. రేవంత్ రెడ్డి రిలీజ్ చేసింది అబద్ధమే. కేంద్రం ఇంకోటి సర్వే చేస్తుండ్రు, అది వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటుంది. జరుగుతుంది ఒకటి, ఇవాళ వాళ్ళు రాసుకుంటుంది ఒకటి. ఇటువంటి పరిస్థితులల్లో ఈ డీలిమిటేషన్ అది తీసుకొచ్చారు. డీలిమిటేషన్ తీసుకున్న ప్రధాన కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 3వసారి పొత్తులు వచ్చిండ్రు. అంటే పొత్తులో పోటీ చేసినా కానీ ఈరోజు టీడీపీ మరియు సమతా పార్టీ వాళ్ళిద్దరి మద్దతుతో ఈసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ ఎట్లా వస్తుంది అనేది ఆయనకి ఇది లేదు. ఈరోజు బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ కాడికి వచ్చేసింది. అంటే నరేంద్ర మోడీ పక్క జరిగితే బీజేపీ అనేది లేకుండా వాళ్ళ నిర్మాణం చేసుకుంటూ వచ్చిండు. ఆ విధంగా అమిత్ షా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వచ్చిండు. 3వసారి, ఇప్పుడు 4వసారి అయితే ఇక హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ గెలవడం అనేది చాలా కష్టం. ప్రతిపక్షం వీక్ ఉన్న, కాంగ్రెస్ పార్టీ అనేది వీక్ ఉంది, జాతీయ స్థాయిలో వీక్ ఉన్న ఈ తక్కిన పార్టీలు ఉన్నాయి కదా, ఈ ఇండియా కూటమి ఉన్నటువంటి దాంతో వాళ్ళు ఎగుకొస్తారు. మొన్న కూడా మన మంచి పర్ఫార్మెన్స్ ఏం లేకుండే కాబట్టి గుంజుకొని వస్తారు. కానీ ఈసారి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అనేది తీసుకొని వచ్చింది. ఎక్కువ శాతం మహిళలకు ఇవ్వడం వల్ల అందులో బీజేపీలో ఎక్కువ దీన్ని ప్రోత్సహించడం అనేది, ఈ బిల్లు నేను తెచ్చిన కాబట్టి నాకు ఓట్లు వేయండి అని ఓట్లు అడుక్కునే పరిస్థితి. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక ఈవీఎంకి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అనేది నరేంద్ర మోడీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి అందులో చేసుకొని వస్తారు. ఇక నువ్వు అన్న అంశం, ఈరోజు దక్షిణ భారతదేశానికి ఇది ఒక పెనుముప్పుగా మారిపోతుందా అని అంటే, ఇప్పుడు కాదు. యాక్చువల్గా మన ఈ భారతదేశం అంటేనే కొన్ని రాజ్యాలన్నీ కలిసి, ఒక 20-30 రాజ్యాలు, చిన్న రాజ్యాలన్నీ కలిసి మేము అందరం కలిసి ఉంటాము అని చెప్పి ఏర్పడుకున్నదే ఈ భారతదేశం. ఇవన్నీ వేరే దేశాలు, ఇవన్నీ వేరే మతాలు, వేరే కులాలు, అంటే రకరకాలుగా ఉంటారు. నీకు నార్త్ ఈస్ట్ ఒక టైప్ ఉంటారు, నార్త్ ఒక టైప్ ఉంటారు, సౌత్లోనే మళ్ళీ ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాలు ఉంటాయి. కానీ ఏదో ఒక రోజున ఎప్పుడైతే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది, పివి నరసింహారావు ఒకసారి ప్రధానమంత్రి చేసిండు, దేవగౌడ ఒకసారి చేసిండు, దాని తర్వాత ఇక పెత్తనం అంతా దాదాపు నార్త్దే నడుస్తూ ఉంది. దాని మీద కోపంతో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తక్కువ కానీ కర్ణాటకలో మరియు తమిళనాడులో విపరీతమైన వ్యతిరేకత నార్త్ పైన ఉన్నది. వీళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంది అది. ఇక వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళ సీట్లు ఎక్కువ పెంచుకొని వాళ్ళే వచ్చే రోజులలో ఉండాలనే ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, ఒకవేళ ఎదిగిన రియల్ అయ్యి ఇదొక కుట్ర నిజంగా నడుస్తుంది అనే ఆలోచనకు ఈ మన సౌత్ ఇండియాకి వచ్చిందనుకో, ఆ ఉద్యమం వేరే తిరిగి ఉంటుంది. అంటే నిజంగా ఆ కుట్ర నడుస్తుంది అంటారా? మరి కుట్ర అనేది ఎప్పుడైనా ప్రపంచంలో నడుస్తూనే ఉంది కదా, ఎప్పుడైనా మనల్ని తక్కువకెళ్ళే చూస్తారు. ఇప్పుడు ఆర్మీలో కూడా అంటే ఎక్కువ శాతము వాళ్ళు కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉన్నోళ్ళు అనేది చూపెట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఢిల్లీకి దగ్గర ఉన్నోళ్ళు అంటే పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ అటువంటి ప్రాంతాలు ఎక్కువ మిలిటరీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా మన సౌత్ వాళ్ళే, మన సౌత్కు సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ రిక్రూట్మెంట్ ఉంటారు మిలిటరీలో పోయేటోళ్ళ. మన వాళ్ళు ఎక్కువ ఈ పోలీస్ సైడ్ చూస్తారు కానీ మిలిటరీకి పోయేటోళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు.
కాబట్టి అదివరకు కూడా ఎప్పుడు కూడా మనము ఏది మిలిటరీ పరంగా మనం ఏ రోజు కూడా ఇది లేదు. ఉద్యమాలలో నంబర్ 1 ర్యాంకింగ్లు ఉంటాం. భారతదేశంలో తెలంగాణ వాళ్ళు చేయాల్సిన ఉద్యమము ఎవ్వరు చేయలేరు. అది మీరు సాయుధ పోరాటం తీసుకోండి, రైతాంగ పోరాటం తీసుకోండి, మీరు నక్సలైట్ల ఉద్యమం తీసుకోండి, ఎక్కడికన్నా తీసుకోండి, నిర్మాణం చేసేదాన్ని ఉద్యమం చేసేదాకా ఎక్కడ కూడా వెనుకాడగలగకుండా లాస్ట్ వరకు గట్టిగా కొట్లాడే పరిస్థితి ఉంటుంది. మీకు అందులో కూడా ఎక్కువ శాతం రిక్రూట్మెంట్ సౌత్ ఇండియాకి వెళ్ళి, సౌత్ ఇండియాలో కూడా అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధికము, 2nd ర్యాంక్లో మీకు ఆంధ్రప్రదేశే ఉంటుంది. ఇక వీళ్ళకు మించి ఇంకా ఇక ప్రాణాలు తెగించి కొట్లాడే దాంట్లో మన తమిళ్ ఈలంకు సపోర్ట్గా చేసినటువంటి తమిళనాడు, వాళ్ళ ఫైటింగ్ కూడా భయంకరంగా ఉంటుంది. అంటే ఎంతకన్నా తెగిస్తూ కొట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పోరాట పట్టిమ ఉన్నప్పటికీ ఆ భారతదేశ ఆర్మీలో మాత్రం మనం స్వల్పమే, తక్కువ శాతం. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఆర్మీలోకి వెళ్ళాలనే ఆలోచన లేకపోవడమా, లేకపోతే రాకుండా అక్కడ వాళ్ళు చేస్తున్నారని? ఇక్కడ మనోళ్ళు ఏం చేసిందంటే పాలకులు యువతను మొత్తం పెడుద్రోవన పట్టించారు, రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చేసిండ్రు ఆల్రెడీ. దురదృష్టం ఏంటంటే నిన్న ఒక సంఘటన చూసిన, నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఈ తెలంగాణ సంస్కృతి ఇందులో తప్పేముంది అని చెప్పి ఒక బాధ్యత గల అడ్వకేట్ ఒక పోలీస్ స్టేషన్కు పోయి, బాధ్యత గల అడ్వకేట్ వాళ్ళ తరపున మాట్లాడేటోడు, వాదించేటోడు, మన క్యారెక్టర్ కానీ, మన మాటలు కానీ, మన స్టైల్ కానీ అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. నలుగురు చూస్తే మెచ్చుకోవాలి. పట్టపగలు ఒక పోలీస్ స్టేషన్కు ఒక అడ్వకేటు, పేరు అవసరం లేదు, కేసు అవసరం లేదు, పట్టపగలు ఒక అడ్వకేటు ఒక పోలీస్ స్టేషన్కి పోయి తాగి అలా మాట్లాడినప్పుడు అది దాన్ని అసోసియేషన్ కూడా అంటే పోలీసులో దానికి టెస్ట్ చేయడం, ఆ టెస్ట్ చేయడం అంటే టెస్ట్ చేసిన అంటే పట్టపగలు తాగిపోయి తోచారు అంటే అది తప్ప, తాగితే తప్ప అని అంటే అది మారల్స్ అనేది ఒకటి ఉంటుంది, ఎరిల్స్ ఒకటి ఉంటుంది, దానికి ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. నువ్వు పబ్లిక్లో పోయినప్పుడు, ఒక ఆఫీస్కి పోయినప్పుడు నోట్లో పానేసుకొని గుట్కా అక్కడ ఉంచుకుంటా తాగిపోయి నేను తప్పెట్లయితుంది అని చెప్పేసి ఒక మేధావి వర్గం దాన్ని ఖండిస్తుంటే మనం ఎక్కడ అంటే యువత ఇది ఒక సంస్కృతి. ఇది తప్పితే ఇప్పుడు తాగినది కూడా తప్పు కాదు కదా నా దృష్టిలో. ఈ తాగుడు దాన్ని ప్రశ్నించడం అని చెప్పి ఒక మేధావి వర్గం ఏకంగా బయటకు వచ్చి దాన్ని ఖండించింది చూసినావా పోలీసుల చర్యను? అది అంటే ఇంతమంది ఉన్నారా అని, అంటే ఇది మా సంస్కృతి, తప్పేముంది అంటే ఈరోజు పట్టపగలు ఒక యువత తాగి రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉన్నప్పుడు, పట్టపగలు ఒక యువత పట్టపగలు గంజాయి తీసుకుంటే పరిస్థితి ఉన్నప్పుడు, పట్టపగలు ఈరోజు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అటు సైడ్ పోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది చెప్పండి? ఇవాళ మనం ఏ రంగంలో మనం ముందు వరుసలో ఉన్నాం? రాజకీయ రంగంలో ఈరోజు పోటీ పడుతుంటా యువత. ఏడ చూసినా కానీ కార్యకర్తలే వాళ్ళు కొనుగోలు పిల్లలను తీసుకొచ్చుకొని బలవంతంగా పెడుతున్న పరిస్థితి. కాబట్టి మనం అనుకున్నటువంటి పోరాటం ఏదైతే ఈ సౌత్ ఇండియా లెవెల్లో ఒకవేళ ఆలోచన చేయాల్సి వస్తే అంత తీరిగ్గా ఈరోజు యువత లేరు. మాకు అన్యాయం జరుగుతుంది, మేము దీని మీద కొట్లాడతాము, దీని మీద మాకు ఫైట్ చేస్తాము, మేము మా మనుగడను మేము కాపాడుకుంటాం అనే ఆలోచనలో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యువతలను అయితే అది ఉందని నేను అనుకుంటలేను. ఆ విధంగా జరిగిపోతుంది. తక్కిన వేరే రాష్ట్రాలు తిరిగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ కుట్ర జరిగిందని మీరు అంటున్నారు, ఇప్పుడు దానికి మించిన ఇంకా పెద్ద కుట్ర అంటున్నారు. మరి ఆల్రెడీ కుట్ర జరిగితేనే మహా అయితే దేవాగౌడు లేకపోతే పివి నరసింహారావు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద కుట్ర జరిగి మరి నిజంగా వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తే భవిష్యత్తులో ఒక్కరిని కూడా చూడలేమేమో ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిగా. మరి ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఇప్పుడు ఈ ప్రాంతాలకి సౌత్కి వెళ్ళి ఒరిజినల్గా అంత క్యాటర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒక చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఇక ఎప్పుడు గల్లీ కొట్టాడకే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాల్సిన మనిషి, ముఖ్యం ప్రధానమంత్రి పోటీలు ఉండాల్సిన మనిషి ఇయాల్టికి అదే గల్లీ ఫైటు ఆ ఏజ్లో కూడా కొడుతుండ్రంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఆ స్థాయికి పోయేటోళ్ళు ఎవరు లేరు.
నంబర్ 2 ర్యాంకులో కూడా లేరు. ఆలోచన లేదంటారా? నంబర్ అర్హులు కాదంటారా? నంబర్ 2 ర్యాంకింగ్లో కూడా లేరు. నంబర్ 2లో కూడా నంబర్ 2లో కూడా లేరు. వెంకయ్యనాయుడు అనేటి ఆయన ఉండే. వెంకయ్యనాయుడు తోస్తే ఉపరాష్ట్రపతిని చేసిండ్రు, రాజకీయాలకి అవతల పడేసిండ్రు. ఎవరు బంగారు లక్ష్మణ్ మొత్తం తొక్కేసి బుడ్డ కేసులు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, బంగారు లక్ష్మణ్ అంటే ఆయన అంటే పాయింట్ ఎవరు మాట్లాడదు కానీ అసందర్భమైన మాట్లాడదు, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి స్థాయికి పోవాల్సిన వ్యక్తి. బంగారు లక్ష్మణ్ ఆయన దగ్గర పోయి మీకు పార్టీ ఫండ్ ఇస్తామని వీళ్ళే ఆయన దగ్గరికి తిరిగి ఆయనకు ₹1,00,000 2 లక్షల రూపాయలు పెట్టి, నాకు సరే గుర్తులేదు, కేసులు ఇరికిచ్చి ఆయనను ఉరిదీసేదాకా ఎంబడిపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు ఎంబడిపడ్డారు, అందరు ఎంబడిపడ్డారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే లాస్ట్కు ఆయన అప్పుడే చచ్చిపోయింది, చంపిందనే అనుకోవాలి. ఓకేనా? సేమ్ అదే నోట్ల కట్టలు బ్యాగులలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి నోట్ల కట్టలు తీసి లెక్క పెట్టుకుంటా కొంటా ఉంటే రెడ్ హ్యాండ్ పోలీసుల్లో దొరికి, కట్టలతో దొరికి, పైసలతో దొరికినోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకొని పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి చేసింది. దీనేమన్నా అర్హత గురించి చెప్తున్నా. ఈరోజు అర్హత అనేది దీంతో వస్తుంది. అర్హత అనేది పైసలతో ఒక లిటరల్గా దొంగనే, రెడ్ హ్యాండ్గా పైసలతో దొరికిన ఒక దొంగని తీసుకొచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి చేసిందంటే ఏం అర్హత ఉన్నది? ఇవాళ ఆ ముఖ్యమంత్రికి అంతకంటే అర్హులు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. కాబట్టి లేరు అంటే ఇలా మేనేజ్మెంట్ సైడ్ నడుస్తూ ఉంది. పొలిటికల్ ఎవరు గాంధీ ఐడియాలజీ బంగారు లక్ష్మణ్ చేసిన తప్పని చెప్పిన వాళ్ళు ఈరోజు టీడీపీలో ఆ దొంగ పని చేసిన వాడిని తీసుకొని వచ్చి నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి చేసినావు అంటే ఎథిక్స్ మారాల్సి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇసొంటోళ్ళని ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కానీ వాస్తవానికి ఎట్లా వాళ్ళు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, పార్టీకి ఆ సమయంలో ఎవరి అవసరం ఉంటే వాళ్ళ సేవలను వినియోగించుకుంటాం, ఆ టైంలో ఎవరిది ఇంపాక్ట్ ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తామని పార్టీ చెప్తాం. ఓహో రైట్, ఓకే. అయితే చెర్లపల్లి జైల్లో పెట్టుకొని ఇంకా అర్హులు ఉన్నది దొరుకుతారు. చెర్లపల్లి జైల్లో ఎథిక్స్ మారాల్సి తీసేయాలి, గాంధీ ఫోటో తీసి అవతల పడేయాలి. గాంధీ తాత ఫోటో మీరు పెట్టుకోవద్దు, తీసి బయట పడేసేయాలి. పెట్టుకొని మీరు అన్నట్టు ఆ ఐడియాలజీ అది హ్యాపీ కదా, అది హ్యాపీ, అది బ్రహ్మాండంగా నడుస్తుంది. మాకు ఎథిక్స్ మారాల్సిన అవసరం ఉంది, మాకు ఇది పెట్టు సరే. ఇది ఇక అర్హుల్లోకి వస్తుంది. ఇక ప్రధానమంత్రి అర్హత ఆ స్థాయికి దాకా వచ్చేటోళ్ళు ఈరోజు కేరళలో ఆ క్యాడర్ ఉన్నారు, కేరళలో క్యాడర్ ఉన్నారు, అట్లా ఆలోచించేటోళ్ళు ఉన్నారు. మీకు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నాడు ఆ లెవెల్లో. కాబట్టి జాతీయ రాజకీయాలు నడిపే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న ఖర్గే కూడా ఆ లెవెల్ మనిషి ఉన్నారు. కానీ ఇక్కడ దాకా మన దాకా వస్తాయా అని, మన దాకా రాణిస్తారా అని నువ్వు ఒక చిన్న ఉదాహరణ వేసుకో. గత పార్లమెంటరీ ఎన్నికల్లో అంటే ఇప్పుడు కాదు, 2019 కదా ఇది, 2024 ఎన్నికలు, 2019 ఎలక్షన్స్లో ఆపోజిషన్ స్థాయి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఏది పార్లమెంట్లో లేనప్పుడు ఆపోజిషన్ లీడర్ని ఎవరిని చేసినప్పుడు, ఆపోజిషన్ స్థాయి లేనప్పుడు, ప్రతిపక్ష హోదా లేనప్పుడు మల్లికార్జున్ ఖర్గేకి ఇచ్చిండ్రు. ఆపోజిషన్ హోదా వచ్చినాక ఎవరు తీసుకుండ్రు? రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. అంటే హోదా లేనప్పుడు మాకు సౌత్ ఇండియా అనుకోండి, సౌత్ ఇండియాలో ఉన్న దళితునికి అనుకోండి, హోదా వచ్చినాక క్యాబినెట్ ర్యాంక్ అనేది వచ్చిన తర్వాతనే మీరు తీసుకుంటారు. క్యాబినెట్ ర్యాంక్ కదా అదంటే, అప్పుడేమో క్యాబినెట్ ర్యాంక్ కాదు. ఇది ఎట్లా అని అంటే ఈరోజు పదవులు ఏవైనా కానీ ROAలు 6th ఫింగర్ అనేది పనికిరాదు. 6th ఫింగర్ పోస్టులు సౌత్ ఇండియాకి ఇస్తారు, 6th ఫింగర్ పోస్టులు మనకు ఏది దళితులకు ఇస్తారు, బీసీలకు ఇస్తారు. కాబట్టి ఇది జరుగుతున్న వ్యవహారం జాతీయ స్థాయిలో. కానీ అర్హులు 101% ఉన్నారు, అర్హులు ఉన్నారు, కానీ వాళ్ళకి రానియరు. ఇప్పుడు మనం మంచిగా పచ్చిగా చెప్పుకోవాలంటే బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కావాలి. బ్రెయిన్ అంతే కదా, బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళని పెడతారు, వీళ్ళకి ఇస్తే ఇట్లుంటుంది అని చెప్పి. కానీ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పివి నరసింహారావు. ఆయనకు మించిన ప్రధానమంత్రి లేడిగా. అటల్ బిహారీ వాజ్పేయి కాదు, నీకు ఎవ్వరు కాదు. నెహ్రూ తర్వాత
అంత సక్సెస్ఫుల్ సౌత్ ఇండియా ఇవాళ పేరు రాణిస్తలేదు ఎక్కడ. కనీసం సమాధి జాగా కూడా ఇవ్వాలి ఢిల్లీలో. పార్టీ అప్రస్తుతం నేను చెప్తున్నా, ఇది సౌత్, నీకు నార్త్ సౌత్ వాళ్ళ పెత్తనం చూడు. ఆడ ఎవ్వరు 6 నెలల ముఖ్యమంత్రి చేసినోని ప్రధానమంత్రి చేసినోడు కూడా అలా జాగిచ్చిండు. కానీ 5 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఆర్థికంగా మొత్తం నష్టపోయి భారతదేశ బంగారం ప్రపంచ బ్యాంక్ దగ్గర కుదబెట్టిన పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఆర్థిక నూతన విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ ఆయన తయారు చేసినోడే ప్రధానమంత్రి అయి దేశాన్ని ఆదుకున్నాడు. మళ్ళా మన్మోహన్ సింగ్, ఆయన మన్మోహన్ సింగ్ బయటకు తీసుకొచ్చి తయారు చేసింది ఎవరు? పి నరసింహారావు. అంటే అంత సబ్జెక్ట్, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ రానియరు. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియా వాళ్ళు. వాళ్ళకి కనీసం ఎంపీ కూడా కానివ్వలే. కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంపీగా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పూర్తి గాంధీయిజంతో ఉన్నారు. నువ్వు అన్నావు కదా, పవర్ గెలిపిస్తే పవర్ తెప్పిస్తే కష్టకాలంలో దొంగలైనా పర్వాలే కానీ ఈ దేశానికి, దేశం యొక్క రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను అది బతకాలంటే ఎప్పుడు క్యారెక్టర్ ఉన్నోడే ఉండాలి. క్యారెక్టర్లో ఉన్నోడు వస్తే ఆ టైంకు ఎగుడుతుండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం కష్టాలు ఎదుర్కొంటాం. ఇప్పుడు అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఎవరంటారు ఇక్కడ, అంటే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే? నేను చాలా మందికి ఉన్నా. నేను ఆ పేర్లు చెప్తే ఇక రాహుల్ గాంధీ ఆయనను కూడా పక్కన పెడతారు, కానీ టాప్ లెవెల్లో ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్ర చేయించినటువంటి వ్యక్తి. నువ్వు జయరామేష్ అనుకున్నావు, ఆ చిల్లరగా ఆడాడు. జయరామేష్ గారు ఏం కాదు, కానీ ఉన్నారు, ఆ స్థాయి మనుషులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది డీలిమిటేషన్ అనేది అంటే నిజంగా మహిళా సాధికారత కోసమే అంటారు, అంటే మహిళలకు ఒక పెద్దపీట వేయడానికి అంటారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకొన్ని ఏండ్ల పాటు అధికారంలో ఉండడానికి చేస్తున్న కుట్ర అంటారా? కొన్ని ఏండ్ల వరకు కాదు, నరేంద్ర మోడీ అనేటోడు ఇంకొక 10 年చచ్చిపోయేదాకా ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆయన కోరిక, ఆయన చనిపోయే వరకు అంతే. కాబట్టి నాకు చేతనైన రోజులు నేనే ఉండాలి, ఉండేదానికోసం. తర్వాత అయినా బీజేపీతో అవసరం లేదు. బీజేపీ వచ్చిన ఇలా బీజేపీ అనేది ఒట్టి ఒక వ్యక్తి ముఖం పైన నడుస్తుంది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ ఏం లేదంటారా? ఏం లేదు. నీకు నెక్స్ట్ నువ్వు చూస్తూ ఉండు, యోగిని కూడా దొక్కేస్తాడు, బీజేపీలో దొక్కేస్తారా, బయట నరేంద్ర మోడీ దొక్కేస్తాడు, నరేంద్ర మోడీ అంతే. ఆయన ఏదో కేసు తిరుగుతాడు, బయటికి వెళ్ళాడు, బొచ్చడు ఎన్కౌంటర్లు చేసిండు, అన్నిటి మీద కలిసి ఒక కమిషన్ పడుతుంది, బయటికి వెళ్ళాడు. అట్లా ఏదో ఒకటి దొరికిపోతుంది. లేకుంటే యూపీ మనిషి వేరే, నీకు మనిషి వేరే, నీకు పవర్ వేరే. నీకు వాళ్ళ మనిషి నువ్వు గమనిస్తావో లేదా, నరేంద్ర మోడీ ఒకసారి టాటా చెప్తా ఉంటే అధ్యక్షుడైనటువంటి నడ్డా ఆయన కూడా పక్కపై నిలబడి టాటా చెప్తే అమిత్ షా చేయకూడదు, వెనుకగరా అంటాడు. చూసినావు అది? చూడాలి, వెనుకగరమ్మంటాడు. నరేంద్ర మోడీ తప్ప వేరేవాడు కనవాడు అనేది ఆయనకు అమిత్ షా నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒప్పందం. వాళ్ళు ఉన్నంత వరకే పార్టీ ఉంటుంది, వాళ్ళ ముఖం ఉన్న రోజులే పార్టీ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఒప్పుకుంటారు, అంటే నరేంద్ర మోడీ ఒక్కడే ఇదంతా నడిపిస్తుండు భారతీయ జనతా. ఎవ్వడు చూడ మోడీ అంటారు. బ్రదర్ 5 సార్ల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఏమైపోయాడు? మధ్యప్రదేశ్ సీఎం ఏమైపోయాడు? కనబడుతుందా నీకు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత, బంగారు లక్ష్మణ్ తర్వాత అంత పెద్ద మునగాడు వెంకయ్య నాయుడు ఉండే, కనబడుతుందా నీకు? ఎవరు దొక్కింది వీళ్ళందరినీ? మోడీయే దొక్కింది. ఫైనాన్స్ మినిస్టర్ అనేదానికి అమ్మకు విలువ ఉన్నదా? నీకు రాజ్నాథ్ సింగ్ అనేటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎప్పుడు కనబడతాడా? ఎవరైనా ఇట్లా బయటికి కనబడాల్సిందే. కానీ నంబర్ 2 పొజిషన్లో ఎవరు లేడు, ఎవడు ఉండడు, వీళ్ళిద్దరు తప్ప. ఇంకో మనిషి వీళ్ళకు సాటి రాడు. ఇవాళ మహిళా బిల్లు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మహిళా రిజర్వేషన్ సర్పంచ్లకు ఉన్నది కదా, మహిళా సర్పంచ్లు ఎక్కడ దాకా సక్సెస్ కానీ ఇస్తుండ్రు, మహిళా జెడ్పీటీసీలు ఎక్కడ వరకు సక్సెస్ అయినరు, మహిళా ఎంపీపీలు ఎక్కడ దాకా సక్సెస్ అయినరు, మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడ దాకా సక్సెస్ అయినరు. ఇవాళ డీకేఆర్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఆమె ముఖ్యమంత్రి పోటీ పడే స్థాయి ఆమెది, పార్టీ మారకుంటే. అసలు ఆమె పార్టీ మారింది, బీజేపీకి పోయింది.
ఆమెకున్న నాయలలో పావులెత్తు కూడా కిషన్ రెడ్డికి లేదు, అసలు చూసి సర్వదా అని బండి సంజయ్కి లేదు. ఒక మహిళకు కేంద్ర మంత్రి ఎందుకు ఇవ్వాలి? అసలు 33% చేస్తే నిజంగా అంటే చట్టసభల్లోనే వీళ్ళు ఉంటారు కదా అన్న. ఏం లేదబ్బా, వాళ్ళ ఓటింగ్ 50% ఉంటుంది మహిళలది. అవి బీజేపీకి రావాలి నెక్స్ట్ ఎలక్షన్లో. అన్ని మంత్రాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు నాదొక సందేహం అన్న, ఇప్పుడు చేయకపోతేనేమో మహిళా రిజర్వేషన్ చేస్తలేరు, మహిళలకు చట్టసభలో అవకాశం ఇస్తలేరు అంటారు. ఇప్పుడు తీరా ఇద్దామని చూస్తేనేమో ఓటింగ్ కోసమే చేస్తుర్రు, మహిళల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని చేస్తారు అంటారు. అంటే ఎట్లా మరి? మహిళలు ఇవాళ నీకు నేను అదే చెప్తున్నా, సర్పంచ్లు, కార్పొరేటర్లు, మేయర్లు అన్నీ ఉన్నా వాళ్ళని ఎక్కడ దాకా సక్సెస్ కానిస్తాను అంటున్నా. ఎక్కడ దాకా వాళ్ళు పేరు చేసుకుని వెనక ముందు ఎవరు నడిపిస్తున్నారు, రిజర్వేషన్ కాగానే ఎవరిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. బ్రదర్, పాలిటిక్స్ వేరే, నీకు రిజర్వేషన్స్ వేరే. పాలిటిక్స్ పైన, పాలిటిక్స్ అనేది, రాజకీయాలు అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక నౌకరు కాదు, అదొక బాధ్యత. దానికి సమాజం పైన అవగాహన, రాజ్యాంగం మీద అవగాహన, కాన్స్టిట్యూషన్ పైన అవగాహన, ప్రతి దానిపైన పూర్తి అవగాహన ఉన్నోళ్ళు రాజకీయాలకు రావాలి. ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచ్ను సక్సెస్ కానిస్తలేరు, ఎంపీపీని సక్సెస్, జెడ్పీటీసీని సక్సెస్ కానిస్తలేరు. ఇవాళ క్రియాశీల కార్యకర్తలు, బ్రదర్ నువ్వు అనేది పాలిటిక్స్ కదా. ఇవాళ మహిళలు కాంగ్రెస్ పార్టీ వదిలే, బీజేపీ వదిలే, ఏ పార్టీని స్వేచ్ఛగా వచ్చి ఎక్కడ రాజకీయాలు చేయగలిగింది చెప్పండి మీరు? సౌత్ ఇండియాలో, నార్త్లో ఫుల్ వస్తారు బయటికి. ఇవాళ మీటింగ్ మీ ఇక్కడ స్వేచ్ఛగా వచ్చి పిల్లలు తప్ప, ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, దత్తాత్రేయ బిడ్డగా కనబడుతుంది. 33% ఆమె సీట్. మరి ఒరిజినల్గా ఇక బీజేపీ వర్కర్ లేరా? ఇట్లా అందరు వాళ్ళ బిడ్డలు, భార్యలు, మల్లారెడ్డి కోడలు బయటకు వస్తుంది 33% అనగానే. అట్లా వాళ్ళు వస్తారు. దానివల్ల ఏంటంటే మామూలు కామన్ ఉమెన్ ఏడొస్తుంటారు. మన దగ్గర ఒక రేణుకా చౌదరి తప్ప ఇండివిజువల్గా బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీ మనిషి, రేణుకా చౌదరి గారు వచ్చి నిలదొక్కుంటున్నారు ఎన్ని దాళ్ళు. అట్లా డికే అన్న గారు సరే వాళ్ళ ఫాదరు హస్బెండ్తో వచ్చిన ఆమె నిలదొక్కుంటూ నిలబడు. ఈ విధంగా ఎవరున్నారు? ఎవరు నిలబడుతున్నారు? కాబట్టి బ్రదర్, నీకు రావాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉండాలి, కాదంటలేదు. కానీ అది రాజకీయాల కోసం, సీట్ల కోసం అయితే తప్పు. నువ్వు ఒక్కొక్క స్థాయిలో ఫస్ట్ నువ్వు పెంచుకుంటే నువ్వు రిజర్వేషన్ ఇచ్చి పెంచేలా అవసరం ఏముంది? ఇవాళ 16 ఎంపీలు ఉన్నాయి, 17 ఎంపీలు. 17 ఎంపీలల్లా నువ్వు 4 మహిళలకి ఇయ్యంగా ఎవడొద్దన్నాడు? బీజేపీని, కాంగ్రెస్ని ఎవడొద్దన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? దానికోసం బిల్లే పెట్టాలనేది ఎందుకు? అవసరం లేదబ్బా. నీవు అన్నావు, నీకు చిత్తశుద్ధి ఉంది, నేను ఎవరొద్దు అద్దనా? వద్దనరా? సికింద్రాబాద్ మహిళకి ఇచ్చేది ఉండే, కరీంనగర్ మహిళకి ఇచ్చేది ఉండే, ఎవడొద్దన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? నీకు ఫస్ట్ ఆ చిత్తశుద్ధి లేదు. ఇది ప్రచారం కోసం చేస్తుండ్రు. 33% బిల్ అనేది ప్రచారం కోసం తీసుకొని వస్తుండ్రు. ఆ ప్రచారానికి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఓట్ బ్యాంక్గా నరేంద్ర మోడీ దీన్ని తీసుకొని వచ్చింది కాబట్టి దీన్ని ఓట్ బ్యాంక్గా మరుచుకునే ఆలోచన చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి, దీని మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే రెగ్యులర్గానే ఇస్తారు. అయ్యో పాపం వాళ్ళ కానీ టాలెంట్ అనేది రెగ్యులర్గానే ఉంటుంది. ఇప్పుడు జగిత్యాలు ఎమ్మెల్యేకి పోటీ చేసిందా ఒక అమ్మాయి, మున్సిపల్ చైర్మన్ ఉండే కదా ఆమె, అదేందా? ఆమె ఎంపీ పోటీ చేసే ఉన్నోళ్ళు ఉన్నారు. అట్లా అంటే కొంతమంది ఉన్నారు. ఆ టైప్ వల్ల నువ్వు ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు. దానికోసం ఒక బిల్లే వచ్చి తీసుకొని వచ్చినాకనే వాళ్ళకి ఇస్తా అంటే అట్లా పొలిటికల్ మోటివేషన్ అనేది ఎందుకు ఉందనంటే, నువ్వు ముందు ఇంప్లిమెంట్ చేసుకుంటే తర్వాత చట్టసభలో పెడితే ఓకే, కానీ చట్టసభలో పెట్టేది ప్రచారం కోసం. మరి ఇప్పుడు ఈ బిల్లు ఫైనల్గా పాస్ అవుతుంది ప్రవేశపెడితే అది చెప్పలేము. అది ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు వీళ్ళ ఫుల్ మెజారిటీ ఉన్నది, కానీ దానికి సమతా పార్టీ ఒప్పుకోవాలి, టీడీపీ ఒప్పుకోవాలి. అవి ఎప్పటి వరకు ఒప్పుకుంటాయి అనేది తెలియదు. అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ మధ్యలో ఎక్కువ భార్యలను, పిల్లలను, ఆడపిల్లలను ఎక్కువ తిప్పుతాండ్రు. మీరు గమనించారా? ముందు వాళ్ళ కోసమని కొత్త రక్తం. ఇప్పుడు మన దగ్గర కొత్త రక్తం అంటే, కొత్త రక్తం బయటికి రావాలి రాజకీయం అంటారు. కొత్త రక్తం అంటే మన అయ్యో మాకు ఛాన్సెస్ వస్తాయి. రాహుల్ గాంధీ గారు కూడా పారాచూట్ పొలిటీషియన్స్ పైకి రారు, కొత్త రక్తాన్ని బయటకు వస్తాను. కొత్త రక్తం అంటే మా సొంటోళ్ళు కూడా బయటకు వస్తారేమో, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారేమో అనుకున్నాం. కానీ అట్లా కాదు. కొత్త రక్తం అంటే భార్యలు, పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు, మనరాళ్ళు,
ఇప్పుడు అది కొత్త రక్తం అంటే. ఓకే ఉమ్. ఓకే అన్న. సరే అన్న, అంటే ఓవరాల్గా అంటే ఒక మాట ఏం చెప్తారు, ఈ డీలిమిటేషన్ కానీ అయితే ఈ యొక్క దక్షిణ భారతదేశానికి ఏ రకమైన నష్టం ఉంటుంది? నష్టం కొత్తగా ఏం జరుగుతుంది, కొత్తగా ఏం లేదు. ఇవాళ ఎప్పుడు నష్టంలోనే ఉన్నాం. అత్యధికంగా రెవెన్యూ వచ్చేది సౌత్ ఇండియాలోనే, కానీ దాన్ని ఖర్చు పెట్టుకుంటుంది నార్త్ కోసమే. అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ మన సౌత్ ఇండియా నుంచి ఎక్కువ సౌత్ ఇండియాకి వెళ్ళి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ వాళ్ళకి పోతున్నాయి. మన భాగమైన కానీ ఈరోజు బహుళజాతి కంపెనీలు కానీ లోన్లు తీసుకునేటోళ్ళు కానీ రోడ్లు ఎగవేసేటోళ్ళు కానీ లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీలు అయితే ఎవరు? అంబానీ, అదానీ, నీరవ్ మోడీ వాళ్ళకే. మన దగ్గరికి ఉన్న ఒక విజయ్ మాల్యా ఒకడే. నార్త్కెళ్ళి ఎక్కువ లోన్లు ఎక్కువ పారిపోయేటోళ్ళు, ఎక్కువ సబ్సిడీలు వాళ్ళే తీసుకునేటోళ్ళు, ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ కాడనే ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో డామినేషన్ వాళ్ళదే ఉంటుంది. మన దగ్గర చాలా స్వల్పం ఉంటుంది ఇవన్నీ. మన దగ్గర వచ్చే రెవెన్యూ ప్రతి దాంట్లో రెవెన్యూలో జిఎస్టీ పుణ్యమా అని సగానికి సగం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మిగతా సమయంతో మనం నడుస్తాం. మనకు రెవెన్యూ 36,000 కోట్లు వస్తే 36,000 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లు వాళ్ళు కట్ చేసుకుంటారు స్టార్టింగే. కాబట్టి అందులో మనకు కట్ చేసుకొని మనకి ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ఎంత రెవెన్యూ అది ఎవరికి పోతుంది, ఎవరు లబ్ధి చెందుతున్నారు. కాబట్టి ఒక రైల్వే టికెట్లతో తప్ప ఇక మనకి ఇందులో కూడా పెద్ద మనకు వాటా లేదు. అందులో మనం కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఆదాయంలో మనం ఇస్తున్న ఆదాయంలో మన వాటా చాలా తక్కువనే ఉందనుకోవాలి. గతంలో మనకు బిహెచ్ఎల్ లాంటి సంస్థలు ఒరిజినల్గా ఇందిరాగాంధీ బాగా చేసింది సౌత్కు, పెద్ద పెద్ద కంపెనీని తీసుకొచ్చింది, అది చేసింది. తర్వాత మనకేమొచ్చింది, ఏం రాలే. నీకు డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం మనకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవాళ దగ్గర రాలే. మొన్న ఏదో మాట్లాడినారు. అదే కోచ్ ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఫైనల్ చేసింది. పివి నరసింహారావు గారిని 84లో హన్మకొండలో ఓలగొట్టినందుకు కోపం వచ్చి ఆయన తీసుకుపోయి పంజాబ్లో టెర్రరిస్టులు కూడా ఉంది, అక్కడ నిరుద్యోగ నిర్మూలన కోసమని తీసుకుపోయి పాఠ్యాలలో వేసారు. దాదాపు ఆ రోజులలో ఒక 20-30, ఎందుకంటే సాంకేతికంగా అంత ముందు లేకుంటే అంత మాన్యువల్ వర్క్ కాబట్టి ఒక 20-30 వేల మందికి జాబులు వచ్చేటి. బిహెచ్ఎల్ ఆ లెవెల్లో ఉండే. కాబట్టి ఇవన్నీ కూడా ఇవైపోతున్నాయి. కాబట్టి మన దగ్గర బ్రాడ్ థింకింగ్, బ్రాడ్గా ఆలోచన చేసేటోళ్ళు, ఆ టైప్లో నడిపించేటోళ్ళు, అంత పొలిటికల్ ఇది ఉన్నోళ్ళు కావాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణకి వెళ్ళి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు దామోదర రాయ నరసింహ ఉన్నాడు, అంతే. కొద్ది వరకు శ్రీధర్ బాబు, కొద్ది వరకు కానీ అంత మించి ఎవరు కనబడతారు. అక్కడికి వెళ్ళి సిద్ధరామయ్య ఉంటాడు. కేసీఆర్ ఏమంటారు ఉంటాను, కేసీఆర్ అంటే లైట్ తీసుకోవాలి. అదే ఒక రాష్ట్రం తమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను సస్పెండ్ అయి ఉన్నా. నేను ఏ పార్టీ జీవన్ రెడ్డి 3 రోజులు 9వ కాక ముందే పోయి బీఆర్ఎస్లో పోయి మనిషి చచ్చినాక ఒక పార్టీకి వెళ్ళి వచ్చిందంటే రాజకీయంగా పార్టీ నీకు చచ్చిపోయినట్టే. 9వ కాక ముందే నువ్వు మళ్ళీ పెళ్లి చూపులో పోయినావంటే అన్నట్టు. అంటే పెళ్లి చూపులో పోయినట్ట, అంతే కదా. బొకే పట్టుకుని పోయింది కదా, పూల పనులు కూడా చేసుకొచ్చాడు. నేను ఎక్కడ పోలే కదా అని నేను నిజాయితీగానే చెప్తున్నా. కాబట్టి కేసీఆర్ అన్నట్టు ఆయన నేను నమ్మి తెలంగాణ ఇచ్చాను. మిగిలిన బడ్జెట్తో తెలంగాణ వచ్చింది. ఈరోజు ఆ తెలంగాణలో ఏం చేసినాం, కదా, నా వాటా ఏడున్నది. నిరుద్యోగ నిర్మూలన కోసం నువ్వు ఏం చేసినాం, ఉద్యోగులకు ఏం చేసినాం. కాస్కరక నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ రెండు కూడా నీకు 2 కళ్ళ లెక్క ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అయ్యి ఉన్నారు. వాళ్ళ వాటా ఎక్కడికి వచ్చింది? ఆంధ్ర వాడు దోచుకుంటున్నాను నువ్వు అన్నావు, నేను కూడా ఒప్పుకున్నా. దోచుకుంటున్నాను పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తర్వాత నువ్వు దోచిపెట్టినావు కదా, మిషన్ భగీరథ మీద దోచిపెట్టినావు కదా. నీకు రేవంత్ రెడ్డి అన్నీ మాట్లాడతాడు. అన్నారం బ్యారేజ్లా మునిగిపోయిన బాహుబలి మూటల గురించి ఎందుకు మాట్లాడు రేవంత్ రెడ్డి? సేమ్ మళ్ళీ అదే మేఘాకృష్ణ తెచ్చుకొని ఇలా పెట్టుకోండి. బ్రదర్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రోజుకు క్యాన్సర్ పేషెంట్ యొక్క శరీరం 4th స్టేజ్ వరకు ఎట్లా దిగజారిపోతుందో తెలంగాణను 2014 వెళ్ళి ఇయాల్టి వరకు దిగుకుంటూనే వస్తుంది మనది.
అంత వెనుకబడిపోయి ఇంకా అంత నశించిపోతుంది. దిగిపోతూనే వస్తుంది బ్రదర్, దిగిపోతూనే వస్తుంది. ఇలా మన కల్చర్, ఒకప్పుడు మన కల్చర్, తెలంగాణ కల్చర్ ఏంటంటే ప్రశ్నించడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే తిరగబడడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే పోరాటం చేయడం, తెలంగాణ కల్చర్ అంటే ప్రేమించడం, తెలంగాణ కల్చర్ ఏంటంటే ఆప్యాయతతో ఉండడం, పలకరించడం. ఇప్పుడు తాగుడైపోయి పట్టపగలే తాగుడుపోతే తప్పేముందని కాడికి వచ్చిందంటే అర్థం చేసుకో, మన కల్చర్ అది, మన సంస్కృతి తప్ప. ఇప్పుడు ఎక్కడ చూడబ్బా అదొక ఇదైపోయింది. ఇక పట్టపగలు ఒక ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్ లైఫ్గా చేసేసిండ్రు. ప్రైవేట్గా సాయంత్రం కూర్చొని తాగేదాన్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ తప్పేముంది. నాకు నిన్నటికి అరే ఎక్కడ పోతుంది తెలంగాణ కాడికి, దానికి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మావాడు తాగితే తప్పేముందని చెప్పేసి ఒక మేధావి వర్గము బాధిస్తూనే ఉంది. అరే ఏంది బ్రదర్ ఇది, అది ఎంత తప్పు చెప్పండి. నీకు ప్రైవేట్గా నువ్వు ఒక దగ్గరికి ఒక ఆఫీస్ పోయినప్పుడు పబ్లిక్ సర్వీస్ సెంటర్, అది పోలీస్ స్టేషన్ ఇదే పబ్లిక్ సర్వీస్ సెంటర్, అంతే కదా. ఏ ప్రభుత్వ కార్యాలయం అని వాళ్ళు ప్రభుత్వ పోలీస్ సెంటర్ మన పబ్లిక్ సెంటర్ లెక్క ఫీల్ అవుతుండ్రా? నేను అనేది 101% వాళ్ళు పట్టపగలు తాగి రావడం. ఇప్పుడు మన దగ్గర వాచ్మెన్, నీ ఇంట్లో ఉన్నారు అబ్బా, నువ్వు కూర్చున్నావు ఇక్కడ కింద, తాగొచ్చి గొడవ పెడుతుంది, వీని పక్కన నడిపారు అని అంటావా లేదా? తప్పేమున్నది, తప్పేమున్నది, ఎవడని తాగొచ్చు. తాగినప్పుడు ఆ మాత్రం ఎవరో అంటే ఏంటంటే అంటారు, ఇట్లా అన్నోని కూడా అంటారు పట్టుకొని. తాగినోడు కంటే ఆ తాగుడుదాన్ని ఎత్తుకున్న వాళ్ళు చూసినావా, వాళ్ళని చూసి అరే ఎంత పెద్ద మేధావులు అనుకునే వాళ్ళం ఇంత దిగజారిపోయింది ఏంటి అని. అంటే మన సంస్కృతి అక్కడికి తీసుకొని వచ్చింది. దీనికి ఎవరు మూల కారణం, ఎక్కడ తీసుకొచ్చిండ్రు బ్రదర్? ది లార్జెస్ట్ స్టేజ్. మరి తెలంగాణ రాకముందుకు ఇంత తాగలేదంటారా అన్న? 2000% అంత లేకుండా బ్రదర్. నేను ఒకసారి అవార్డు ఇచ్చిన తాగబోతు ముఖ్యమంత్రి మన కేసీఆర్కు, అన్నిట్లలో బాగా వైరల్ అయింది. హైయెస్ట్ సేల్స్ రికార్డు స్థాయిలో మనం మందామినోళ్ళం బ్రదర్. రికార్డు స్థాయిలో విధవరాలు అయిన గ్రామీణ ప్రాంతాల్లో, ఒక గ్రామంలో పోయి మైక్ పట్టుకొని పోయిన ఎంక్వైరీ చేయి, ఇక్కడ విధవరాలు ఎంతమంది ఉన్నారు చూడు. నేను చేసిన 18కి వెళ్ళి 25 మంది ఉన్నోళ్ళు ఒక్కొక్క గ్రామంలో మినిమం 80కి వెళ్ళి 90 మంది తయారయ్యారు లంగ్స్తో. నేను ఎంతో మందికి నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించిన. అదొక దీని లెక్కనే అయిపోతుంది, కానీ ఎంతమంది ఎట్లా అయిపోయింది అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోయి టార్గెట్లు పెట్టి అమ్ముతున్నారు. ఫస్ట్ ఒక ఊరికి ఒక బెల్ట్ షాపులు ఉండే, ఇప్పుడు గల్లీకో షాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంటింటి పక్కన ఊళ్ళలో పోయి చూడు తెలుస్తుంది. మా సంస్కృతి అంటే ఎట్లా చెప్పు. కాబట్టి అది వేరే ఇది వేరే. ఎప్పుడైనా నీకు ప్రైవేటు దాన్ని ఒక ఫెస్టివల్ లెక్క చేసుకుని వేరే, ఒక వ్యసనం లెక్క చేసుకుని వేరే. ఇలా డబ్బు సంపాదించడం వ్యసనం అయిపోయింది మీకు, పవర్ అనేది ఒక వ్యసనం అయిపోయింది, తాగుడు వ్యసనం అయిపోయింది, ఇవన్నీ వ్యసనాలే అయిపోయింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఒక వ్యసనంలో నూగింది. ఓకే, ఒక అంటే సందర్భం వచ్చిందని అడుగుతాను. దానికి పోలీసు వాళ్ళది కూడా పోలీసు వాళ్ళ అరాచకాలు ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే ప్రభుత్వానికి ఈ పోలీసు రంగం మొత్తం లొంగిపోయి పనిచేస్తూ ఉంది అనేది ఉంది. ఎందుకంటే పర్టికులర్గా హైడ్రా విషయంలో తప్పు ప్రభుత్వందా, ప్రజలదా, పర్మిషన్ ఇచ్చిన అధికారులదా? ఇంత జరుగుతున్నా కూడా కోర్టు కొన్నిసార్లు మొట్టికాయలు వేస్తుంది, వాళ్ళకు నోటీసులు ఇస్తుంది, కానీ ఒక కట్ట వేసి దీన్ని ఆపలేకపోతుంది. మరి న్యాయస్థానం అందంటారా? హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ దందా. హైడ్రా అనేది సెటిల్మెంట్. పోలీసులకు అత్యంత పెద్ద బాధితుని నేనే, అత్యధిక బాధితుని నేనే. పోలీసుల బాధితుని నేనే. నేను ఎట్లా ఎన్ని కేసులు పెట్టలే, ఎన్ని అరెస్ట్ చేయలే, ఎన్నిసార్లు లాక్కపోలే, ఎన్నిసార్లు అవమానపరచలే. ఇవాళ కూడా కోర్టుకు తిరుగుతున్నా, ఎల్బీ నగర్ కోర్టుకు. నా అంత పెద్ద బాధ్యతలు ఎవరు లేడు. సేమ్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవాల్సిన బాధ్యతగా మన దగ్గరనే ఉన్నది. ఇక రిటైర్మెంట్ అయిన దగ్గర చచ్చిపోయినాక అత్యధికంగా పోలీసులే. హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ సంస్థ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్లో ఉందని చెప్పి నేను బాజాప్త ప్రూవ్ చేసిన. ఇవాళ దాకా రంగనాథ్ అంటే చూపియాడు, అదొక సబ్జెక్ట్ పక్కన పెడదాం, చూపియాలి. హైడ్రా అనేది ఒక ఇల్లు కట్టినాక ఇల్లు కూడా కుట్టే హక్కు ఎవరికి ఉండదు. దాని మీద ఏమైనా ఉంటే కోర్టు ఇస్తే దాని ప్రకారం చట్ట ప్రకారం నడవాలి. అంటే ఇప్పుడు చట్టానికి విరుద్ధంగానే వీళ్ళు అన్ని కూలుస్తారంటారా? సెటిల్మెంట్లో
సెటిల్మెంట్లు ఇవాళ బ్రదర్ ప్రేమావత్ చెరువులో ప్రెస్టేజ్ ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు గొలగొట్టలే? వాసవి కోమ చెరువులు ఉంది, ఎందుకు గొలగొట్టలే? ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్లు ఉంది, ఎందుకు గొలగొట్టలే? రంగనాథిల్లు నీకు యూసుఫ్ కూడా పెద్ద చెరువులు ఉన్నది, ఎందుకు గొలగొట్టలే? రాయదుర్గం చెరువు బఫర్ జోన్ల తిరుపతి రెడ్డి ఉంది, ఎందుకు గొలగొట్టలే? ఆ న్యాయం అనేది కూలగొట్టుడు అనేది మనిషిని చూసి బొట్టు పెడతాం మేము, అట్లా నడుస్తుంది. హైడ్రా అనేది 100% సెటిల్మెంట్ సంస్థ, సవ్వాలే లేదు. అంటే ఇప్పుడు కొందరు ఇళ్ళని కూల్చి వాళ్ళని భయపట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, మామూలు కూలగొడతారు, పెద్దోడిని భయపెట్టిస్తారు. నిన్న జరిగింది కూడా. అంటే పెద్దోళ్ళని భయపెట్టడం అంటే పెద్దోళ్ళు నీకు ప్రెస్టేజ్ భయపడ్డారు, వాళ్ళు లక్షల కోట్లు ఇచ్చేస్తారు, పెద్ద పైసలు వస్తాయి. చిన్నోని కూలగొట్టాలి, పెద్దోని భయపెట్టియాలి, ఏదైనా అంతే. అంటే నిజంగా చెరువులు కాపాడడం అనేది ఇంటెన్షన్ కాదంటారా అన్న? అంటే ఫ్లడ్స్ రాకుండా వరదలు రాకుండా ఆపడం అది కాదంటారా? ఏదేది కాపాడింది ఇప్పటికి? ఓ 2 నమూనాలు చూపించి, ఇప్పుడు బట్టల దుకాణంలో బయట బొమ్మకు చీర కట్టి అంగి పాయింట్ వేసి నిలబెడతారు, అట్లా 2 చెరువులు చూపించి అన్ని చెరువులు లోపల ఉన్న బట్టలని మంచిగా అంటే నడుస్తుందా? అంటే ఇప్పుడు ఇన్ని వందల ఇల్లు కూల్చిరు అంటున్నారు కదా, అంటే కూల్చిన అన్ని చోట్ల చెరువులు కాపాడబడ్డట్టే కదా? బఫర్ జోన్ వేసిండ్రా, కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రా, దానికి ప్రక్రియ జరుగుతుంది. బఫర్ జోన్ వేసిండ్రా, నీ కట్టంగానే చెరువు కట్టుకుంటా నువ్వు వెళ్ళిపోవాలి. FTL ఫిక్స్ చేసిండ్రా, ఒక్క చెరువు చేయాలి, ఒక్క దానికి చేయాలి. భయపెట్టి బ్రదర్, వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి అనేది ఒక స్టడీ చేయి, వాట్ ఈజ్ కేసీఆర్ అనేది స్టడీ చేయి. వాళ్ళని నువ్వు స్టడీ చేస్తే నీకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంది, వాళ్ళు ఎసొంటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం, ఇసొంటోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులు కావడం, ఇసొంటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం. ఈరోజు నిజంగా పరిపాలన మీద పట్టున్న వాళ్ళను ముందుకు రాణిస్తలేరు. ఈరోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి, ఇండ్లు గుల్లగొట్టే కాడికి వచ్చింది అభివృద్ధి పేరు మీద. అదే ప్రతి దానికి ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఇవాళ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో నీకు బాచ్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో నీకు దొంగ కాగితాల పైసలు ఇస్తే అన్ని ఇస్తారు. డబ్బులు లేకుండా వాళ్ళు ఉన్న ఇల్లు నేను ఇంట్లో ఉంటున్నా అని సర్టిఫికేట్ తెచ్చుకోడానికి 1 నెల రోజుల పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ బాచ్పల్లి ఎంఆర్ఓ ఎక్స్పీరియన్స్ నేను ఫోన్ చేసి చెప్పిన బాధితుల కోసం అని 1 నెల రోజులు తిప్పిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వకుంటే నేటివిటీ సర్టిఫికేట్ కూడా రాదు. డబ్బులు ఇస్తే నువ్వు చెరువులు కూడా కబ్జా చేసుకోవచ్చు. అర్థమైందా? ఎవరు అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, ఏ అధికారి దానికి కనబడదు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇదంతా అంత పెద్ద అన్యాయం అయితే మరి కోర్టు ఎందుకు దీన్ని కంప్లీట్గా ఆపలేకపోతుంది? బ్రదర్, నేను కోర్టుల గురించి చట్టాల గురించి నేను మాట్లాడితే నేను జైలుకు పోతా. కాబట్టి ఇది అక్కడ ఆపుదాం. నా దాంట్లో సమాధానాలు చాలా ఉన్నాయి. కోర్టులు అంటే ఏంది, కోర్టుల గురించి నేను మాట్లాడితే జైలుకు పోతా. ఇలా నేను చెప్పిన ఈ పదాలల్లా ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉన్నది, అలా చూసుకోవచ్చు మీరు. అర్థమైందా? ఈ పదాలలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. ఓకే సార్, ఫైనల్గా ఒక విషయం ఏం చెప్తారు అంటే, హైడ్రాకి సంబంధించి ఇప్పుడు బాధితులు చాలామంది నష్టపోతా ఉన్నారు అంటే వాళ్ళ తరపున వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంతే, వాళ్ళు కూలగొట్టినప్పుడు కూలగొట్టించుకోవాలి, ఇంకొక మార్గమే లేదంటారు. వాళ్ళు కూలగొట్టడానికి వచ్చినప్పుడు కూలగొట్టించుకోవాలి. ఇక్కడ మీరు అరుస్తే ఏడుస్తే గోసపడితే మీ తరపున వచ్చి మాట్లాడేటోళ్ళు వాళ్ళు లేడు. ఇక్కడ ప్రతిపక్షాలు లేవు, విపక్షాలు లేవు, స్వపక్షాలు లేవు. తెలంగాణ నడిచే సిండికేట్ గవర్నమెంట్. అందరికీ వాటాలు ఉంటాయి, అందరూ పంచుకుంటారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతిపక్షానికి మల్లారెడ్డి అనేటువంటి తిట్టినోడు ఎవరు తిట్టాలి, అలా బిట్టు తీసి పెట్టు మధ్యలో తొడగొట్టి, అరే డాష్ 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 రారా డాష్ 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 రేవంత్ రెడ్డిని. బాధాప్త చెరువులు ఉన్నది, ఎందుకు గొలగొట్టలే మల్లారెడ్డి ఎందుకు గొలగొట్టలే? అంటే ఒప్పందం అంటారా? భారతదేశం మొత్తం ఎంఐఎం క్యాండిల్ పెట్టి ఒడగొడుతూ ఉంటుంది, ఫాతిమా కాలేజ్ ఎందుకు గొలగొట్టలే? సిండికేట్ బ్రదర్, సిండికేట్ మెంబర్స్, సిండికేట్ సభ్యులు వీళ్ళంతా, వాళ్ళ గులగొట్టకూడదు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. బాధాప్త చెరువు మధ్యలో కట్టింది ఇవన్నీ, ఎవరు గులగొట్టరేమో. మరి అంటే ఇంత పెద్ద అరాచకం జరుగుతుంటే మరి ఇంత అన్యాయం అని అంటే మరి కోర్టు కూడా ఏదో ఒక రకంగా చేయాలి కదా?
నేను చెప్పినా కదా ఇప్పుడు మళ్ళీ అంటే పోతారా? అరే చెప్పినా కదా అంటే నోటీసులు ఇస్తుంది కదా మరి అప్పుడప్పుడు కోర్టు. ఏం చేసుకుంటారు నోటీసులు, ఏం చేసుకుంటారు? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నామవరపు రాజేశ్వరరావు గారు హైకోర్టు జడ్జి గారు, చాలా పెద్దలు. ఆ పెద్ద సారు ఈయన రమ్మన్నారు, ఎవరిని? ఫైనాన్స్ సెక్రటరీని. ఈరోజు 12 గంటల వరకు నువ్వు రావాలి అన్నారు. నేను బిజీగా ఉన్నా రానన్నాడు. వాడు వెయిట్ చేస్తాను, లాస్ట్ అవర్ పర్సనల్గా రాలే. వాడు సందీప్ ఉమర్ సుల్తాన్ నేను ఆన్లైన్లో వస్తాను, ఆన్లైన్లో వచ్చిండు. ఏమైంది, వీళ్ళ పైసలు ఎప్పుడు ఇస్తావు, రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఎప్పుడు ఇస్తావు అన్నారు. సార్ మీరు ఆదేశిస్తే నేను ఇస్తా సార్ అన్నారు. నేను ఆదేశిస్తే నువ్వు ఇచ్చుడు అనేది అది కంపల్సరీ బడ్జెట్ కదా, అది ఇవ్వాలి కదా, అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఎట్లుంటావు అని చెప్పి అన్నాడు. అని చెప్పిన తర్వాత నేను అందరికి ఇస్తా సార్ అన్నాడు. 9వ తారీఖులోపు ఇస్తా సార్ అన్న. 758 మందికి ఇవ్వాలి. అలా 2021 మందికే ఇచ్చారు. ఇచ్చినాక కోర్టు మళ్ళీ 2 నెలలకు వాయిదా చేశాను. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చి అంత ఇది జడ్జిమెంట్ కాదు, జడ్జిమెంట్లు వాడు ఇన్లే. 4వ కంటెంప్ట్ కేసు అంటే నా మాట ఇంటలేదని 4వ వాయిదాకు 8వ వాయిదాల 758 మందికి ఈమెని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. 221 మంది మాత్రమే ఇచ్చిండు. అంటే ఏం గౌరవం ఉన్నట్టు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, రీసెంట్గా జరిగింది. కాబట్టి ఆడ ఎవరికి అనేది ఏది ఉండదు. ఎక్కడి వరకు న్యాయం ఉన్నదో నువ్వు చూడు. నేను అందుకే కోర్టులో కేసులు బంద్ చేసిన. జరుగుతలేదనా? ఇక నాతో నేను చెప్పిస్తాను కదా, నేను ఇద్దరు జరిగినా నువ్వు జరుగుపోతావు, చెప్పినా నేను జరుగుపోతా. కొన్ని వ్యాఖ్యలు చెప్తే కోర్టు అంటే నేను పోయినా పర్వాలేదు, నేను జవాబు చెప్తే నేను నిన్ను కూడా తీసుకుపోతా. అందుకనే అది అంటే బ్యాడ్గా సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. ఓకే, అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.